ఓకే అండి, మరి నెక్స్ట్ ఐటమ్ కూడా మరి రామేశ్వరి గారు చూస్తున్నారు, మరి ఎలాంటి ఐటమ్ చేస్తున్నారు, మరి అద్భుతంగా చేస్తున్నారండి. ఇంతకుముందు రెసిపీ మీరు చూసారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు మేడం? ఇది మల్టీగ్రెయిన్ చాట్ అండి. ఇది పిల్లలకి ఈవినింగ్ టైం వాళ్ళు రాగానే స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ ఆఫ్టర్నూన్స్ లంచ్ లో ఏం తింటారో తినరో మనకు తెలియదు. బాక్సెస్ ఎంటీగా వస్తాయి. సో దీని వల్ల వాళ్ళు లూజ్ అయిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కవర్ అవుతాయి అన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి గ్రెయిన్స్ అన్ని నైట్ మనం అన్ని ఒక్కొక్క కప్ తీసుకుని అన్ని నానబెట్టుకుని మార్నింగ్ లేసి దాన్ని మొత్తం కడిగేసి ఒకసారి వాష్ చేసి 2-3 టైమ్స్ కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత 3 విజిల్స్ వచ్చినాక ఇట్లా అవుతుంది అనమాట ఉడికేసినవి. ఇవన్నీ నేను ఉడకపెట్టి బాయిల్ చేశానండి ప్రెషర్ కుక్కర్ లో 3 విజిల్స్ రానిచ్చాను. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసారండి దీన్ని. నెక్స్ట్ అండి దీంట్లో ఇప్పుడు మనం అన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో చాలా ఈజీ, అంటే నేను కూడా చేయొచ్చు అనమాట. ఎవ్రీవన్ ఈవెన్ పిల్లలు కూడా మనం ఇట్లా ఉడకపెట్టేసి ఇచ్చేస్తే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనం వీళ్ళన్ని బాక్స్ పెట్టేసి పిల్లలని చేసేసుకోవచ్చు. క్యాబేజ్ కట్ చేసిన ఆనియన్స్ తర్వాత కీర ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకుని ఇవన్నీ మనం పిల్లలకి ఇస్తే వాళ్ళు రాయి తినరండి. ఇప్పుడు క్యాబేజ్ లీవ్స్ తినమంటే తినరు, ఆనియన్స్ తినమంటే తినరు, కీరా కూడా వాళ్ళకి లైక్ చేయట్లేదు ఈ మధ్య పిల్లలు. అంతా జంక్ ఫుడ్ అలవాటు స్పైసీగా. టొమాటో అండి, అది కూడా సరిపోయేంత. క్యారెట్ తురుమండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ అండి. సో మీకు ఎంతమంది అండి పిల్లలు? ఒక పాప బాబు అండి. సో వాళ్ళకి ప్రతిరోజు ఏదో కొత్త డిష్ కనబడుతూనే ఉంటుంది. ఓకే, ఏదో టైం ఉంటే మాత్రం చేస్తానండి. దీంట్లో లెమన్ కట్ చేసుకుని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పచ్చి కూరగాయలు ఇచ్చి పిల్లల్ని తినమంటే అస్సలు తినరండి, కానీ వీటితో మిక్స్ చేస్తే మాత్రం అన్ని ఇంట్లో ఏది వదులుకోకుండా తింటారు. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి, కలర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు కూడా లైక్ చేస్తారండి. సో చూసారు కదండి, మరి మేడం చెప్పినట్టు మల్టీగ్రెయిన్ చాట్ చాలా అద్భుతంగా కలర్ఫుల్గా చూడగానే తినాలి అన్న ఇంట్రెస్టింగ్ కలుగుతోంది. అంటే పెద్దలకి ఎలా ఉందంటే మరి చిన్నపిల్లలకి ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఊహించండి, కలర్ఫుల్గా ఉంది, అంటే కలర్ఫుల్గా టేస్ట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ మీ అందరి నుంచి రామేశ్వరి గారు ఏ మాటగా మాట చెప్పాలండి, ప్రతిదీ అద్భుతం. సో ఇంతకుముందు చేసిన టేస్ట్ నేను ఎక్కడ చేయలేదు అనుకున్నాను, ఇది కూడా అలాగే ఉందండి. ఇలాంటి కూడా అంటే మామూలుగా మనం బయట తినేది వేరే, ఇంట్లో చేసుకుని తినడం వేరే అండి. చాలా అద్భుతంగా ఉందండి, నిజంగా మాటలు చెప్పలేదంటే. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి